వెల్కమ్ బ్యాక్ టు పీపుల్స్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్లైన్ స్పెషల్ ఫోకస్. సాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయ రక్షణే బీజేపీ భావజాలమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 75 ఏళ్లు పైబడిన వారు కీలక పదవులు చేపట్టరాదన్నది పార్టీ నియమ నిబంధన. అదే సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్న కమలం పార్టీ ఇప్పుడు కర్ణాటకలో కూడా అమలుపరుస్తోంది. వయోభారం కారణంగా యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ స్థానంలో మరో నేతకు పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం రెడీ అయింది. కర్ణాటక రాజకీయాల్లో యడ్యూరప్పది ఒక ప్రత్యేకమైన చరిత్ర. రాష్ట్రంలో బీజేపీని తొలిసారి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనదే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతుంటారు. కర్ణాటకలో చాలా బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. అదే స్థాయిలో అధిష్టానం కూడా యడ్యూరప్పకు సముచిత స్థానం కల్పించింది. బీజేపీ కొత్త నిబంధన ప్రకారం 75 ఏళ్లు దాటిన వారు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సింది. అయితే ఈ యడ్యూరప్ప విషయంలో మినహాయింపించారు. ఈయన 77 ఏళ్ల వయసులో కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి కర్ణాటక సీఎంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 79 ఏళ్లు. ఆయనకు వయసు రీత్యా అంటే పార్టీలో ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన మేరకు ఆయనకు వయసు రీత్యా ఆయనను కొంత పక్కకు పెట్టి మిగతా వారికి అవకాశం ఇవ్వాలి. అట్లనే పార్టీని బలోపేతం చేయాలి. పార్టీని బలోపేతం చేయాలంటే కర్ణాటకలో ఇప్పటికే బలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలి. అట్లనే కర్ణాటకతో పాటు కర్ణాటక ప్రభావం ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పడే విధంగా కర్ణాటకను ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈ మార్పుల్లో భాగంగానే అంటే పార్టీ అంతర్గతంగా ఒక పటిష్టమైనటువంటి మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే యడ్యూరప్పను తప్పించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రాబోయే ముఖ్యమంత్రి ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టవంతంగా నిర్మించడం కోసమే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రభావం ఇతర దక్షిణాది రాష్ట్రాల మీద కూడా అంటే తెలంగాణ మీద కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీ బలోపేతం చేసే దిశగా కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కర్ణాటకలో పార్టీని పటిష్టం చేసి మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేయాలని ఉందని యడ్యూరప్ప అంటున్నారు. ఆయన సేవల్ని పార్టీ ఏ విధంగా ఉపయోగించుకోనుందనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తన రాజకీయ భవిష్యత్తును బీజేపీ నాయకత్వం ఖరారు చేస్తుందంటున్నారు యడ్యూరప్ప. ఇతరులకు మార్గం సుగమం చేసేందుకు రాజీనామా చేయడానికి సిద్ధమని గతంలో అధిష్టానానికి చెప్పానంటున్నారు. ఇటీవల కర్ణాటకలో బాహటంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు యడ్యూరప్పకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో యడ్యూరప్ప తన రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలకబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో కూడా బీజేపీ అధిష్టానం కర్ణాటకకు తగిన ప్రాధాన్యం కల్పించింది. కర్ణాటకకు చెందిన 4గురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలుగా గుర్తింపు తెచ్చుకున్న శోభా కరందాజలేతో పాటు సీనియర్ పాత్రికేయుడు రాజీవ్ చంద్రశేఖర్, ఏ నారాయణస్వామి, భగవంత ఖూబాకు మోదీ ఆయన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. రాష్ట్రానికి చెందిన 4గురికి కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ రాష్ట్ర బీజేపీ నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపింది. యడ్యూరప్ప వారసుడు ఎవరన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తదుపరి సీఎం రేసులో తాము ముందంజలో ఉన్నామంటూ పలువురు నాయకులు లీకులిస్తున్నారు. ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జాబితాలో కొత్త పేర్లు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదని కర్ణాటక బీజేపీలోని ఒక వర్గం వాదిస్తుండగా మార్పు తథ్యమని మరో వర్గం బళ్లగుద్ది మరీ చెబుతోంది. ప్రస్తుతం ఎడ్డీ రాజీనామాకు రంగం సిద్ధం కావడంతో రాబోయే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటకలో పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దే దిశగా బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. యడ్యూరప్ప తనయుడికి ఇటీవలే కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చింది పార్టీ. అదే లింగాయత్లకు చెందిన నేతను సీఎం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియ సజావుగా సాగాలంటే యడ్యూరప్ప వారసుడిగా ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేని మాస్ లీడర్ కావాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. అలాంటి నేతను వెతికి పట్టుకోవడం అనుకున్నంత సులభం కాదని బీజేపీ కార్యకర్తలే పేర్కొంటున్నారు. కులాల మధ్య సమతూకం పాటిస్తూ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కత్తి మీద సాము లాంటిదేనని అంటున్నారు. లింగాయత్ వర్గం జనాభా కర్ణాటకలో 16% పైగానే ఉంది. దీంతో ఈ వర్గాన్ని విస్మరించలేని పరిస్థితి. లింగాయత్లు బీజేపీకి అండగా నిలుస్తున్నారు.
కర్ణాటకలో ఒక్కలిగా కూడా బలమైన సామాజిక వర్గమే. ఈ వర్గంలో పట్టు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం రేసులో మరో బ్రాహ్మణ నాయకుడు, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి పేరు కూడా చక్కర్లు కొడుతోంది. రామకృష్ణ హెగ్డే తర్వాత 1988 నుంచి ఇప్పటిదాకా కర్ణాటక సీఎంగా బ్రాహ్మణులకు అవకాశం దక్కలేదు. బీజేపీలో యడ్యూరప్ప ప్రత్యర్థి సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తనకు సీఎం పదవి ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన వీర హిందుత్వవాదిగా పేరుగాంచారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ నెగ్గాలంటే హిందుత్వవాదికే పట్టం కట్టాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారని, అందులో భాగంగానే తన వైపు మొగ్గు చూపుతున్నారని బసనగౌడ సంకేతాలిస్తున్నారు. మొత్తంగా కర్ణాటకలో ఎల్లుండి బీజేపీ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకోనున్న సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు కొత్త రూపు దాల్చుకునే అవకాశం కనిపిస్తోంది. అదే రోజు ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేస్తారని, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే యడ్యూరప్ప రాజకీయ ప్రస్థానం ముగిసినట్టేనంటున్నారు విశ్లేషకులు. ఇక భవిష్యత్తులో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లే నేత కోసం అన్వేషిస్తున్న అధిష్టానం సీఎం కుర్చీలో ఎవరిని కూర్చోబెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డే 10 స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.